చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది చార్మినార్ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. సంబంధించి అక్కడ షాపింగ్లు కావచ్చు, హెరిటేజ్ చార్మినార్ కట్టడం అదంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక అది అట్లుంటే నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా భారత సైన్యము నిర్వహించిందో, ఉగ్రవాదులను 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందో, దాని మీద మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాట్లాడిండు, స్పందించిండు. ఆయన ఏమన్నాడో చూద్దాం. సైన్యం ప్రదర్శించిన సైనిక పాఠవానికి ఓ భారతీయుడిగా గర్వపడుతున్నానని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మానవాళికి నష్టం కలిగిస్తుంది తప్ప లాభం చేయదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదం ఖచ్చితంగా అంతం కావాల్సిందని తెలిపారు. ఈ విషయంలో పాజిటివ్గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సమస్యలు నెలకొంటాయన్నారు. సైన్యం ఎంతో వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ రక్షణలో ఎవరికి తీసిపోమన్నట్టుగా సైన్యానికి శక్తి సామర్థ్యాలను దేవుడు ప్రసాదించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఈ పాకిస్తాన్ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాదుల మూమెంటు, వాళ్ళు చేసే కార్యకలాపాలు, ఆ పేలుళ్ళు కాల్పుల మీద కూడా మాట్లాడుతూ ఒకసారి అంటారు ఆయన ఏమని, ఏందా పాకిస్తాన్ ఎంత దేశం, అది చిన్న దేశము, చిటికెల కొడితే పోతుంది, మనం ఊకే దాన్ని బతిలాడినట్టుగా గావరం చేస్తున్నాము, ఎన్నడో ఒకనాడు బుద్ధి చెప్పాల్సింది అన్నాడు ఆయన. ఆ రోజు అన్న మాటలకు ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూరు కరెక్ట్గా సరిపోతే సోషల్ మీడియాలో ఆ వీడియోను కూడా చాలామంది మళ్ళీ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో భారతీయునిగా నేను గర్వపడుతున్నా, మన సైన్యం చాలా అద్భుతంగా ప్రదర్శన చేసింది, ఉగ్రవాదులు ఎక్కడున్నా కూడా మట్టు పెట్టాలి, ఉగ్రవాదులు దేశానికే కాదు ప్రపంచానికి, ప్రపంచాభివృద్ధికి, దేశాభివృద్ధికి, సామాన్యుల ప్రాణాలకు, ఒక జాతి అభివృద్ధికి కూడా ఆటంకం ఏర్పడతారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా మట్టు పెట్టాలని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడిండు. ఇక దీంతోపాటే ఉద్యోగులు ఏదైతే సమ్మె చేస్తామని పిలుపునిచ్చినారో